ఇవాళ మన రెసిపీ వచ్చేసి దొండకాయ పెసరపప్పు. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగి తీసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేగుతుండగా కరివేపాకు, రుచికి సరిపడ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు అటు ఇటు కలుపుకుంటూ పోపును నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్నగా కట్ చేసి తీసుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి తీసుకున్న కొత్తిమీరకు, కడిగి తీసుకున్న పెసరపప్పును వేసుకొని కలుపుకోవాలి. మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత పెసరపప్పు ఉడకడానికి సరిపడ కొన్ని నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చివర్లో సన్నగా తరిగి తీసుకున్న కొత్తిమీరకు వేసుకొని కలుపుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే దొండకాయ పెసరపప్పు కర్రీ రెడీ. పెసరపప్పు వీడియోలో చూపిస్తున్న విధంగా పొడి పొడిగా ఉంటే బాగుంటుంది.